మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Comedy show. Butta papa nannu suttukuntive zindagige attappamai jetta kattukuntive butta papa nannu suttukuntive zindagige attappamai jetta kattukuntive. Good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so mana ee Zabardast episode ni start cheyalante em cheyali? Mana Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Khushbu garu and Shivaji garu. మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ దెం. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి మాటలు దేనికి పడేద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి. మాట్లాడే మీలో పౌరుషం ఉంటే, మీలో నీతి నిజాయితీ ఉంటే, నువ్వు మగాడివైతే ఇవ్వండి. ఏంటి ఇదిగో మేడం 5 ఇవ్వండి. మీరు కూడా ఏం పెంచేది లేదు. మొత్తానికి ఇదండి 30,000. ఈ 30,000తో మనం ఈ వారం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. సో రెడీ? All right, so let's begin our Friday segment. Sarda Shukrvaram only on Zabardast. సరదా శుక్రవారంలో ఇప్పుడు పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి కావాలి అంటున్నాడు మన రాఘవ్ గారు. ఇంతకీ ఆ పెళ్లి అయ్యిందా ఆగిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్కారం సార్. మేడం నమస్తే మేడం. మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం. నా కోసం తను చచ్చిపోద్ది, తన కోసం నేను ఎన్నిసార్లు అన్నా చచ్చిపోతా. ఈ మొక్క మీకు చెప్పాను అనుకోండి, మొహం మీద ఉమ్మేస్తారు. అందుకని దీన్ని అడ్డు పెట్టుకుని చెప్పాను. చచ్చిపోవాలనే ఉంది మాకు. నా గురించి ఏదైనా ఒక మొక్క చెప్పు. ఈ ప్రపంచంలో అందమైన అబ్బాయిలు పాపం ఆమె నోటి నుంచి కూడా రావట్లేదు. ఈ ప్రపంచంలో అబ్బాయిలు అందరికీ దొరుకుతారు, కానీ అందమైన అబ్బాయి నాకు మాత్రమే దొరికాడు. ఇంకా ఇలాంటి ఘోరాలు చాలా చూడాల్సి వస్తుంది సార్. సిగ్నల్ లేకుండా సెల్ పనిచేయదు, నువ్వు లేకుండా నా దిల్లు పనిచేయదు. సో స్వీట్. మార్క్స్ డిసైడ్ చేశాను సార్. ఇన్ని రోజులు ప్రోటీన్ చికెన్ లోనే ఉంటుంది అనుకున్నాను, కానీ చిలిపి చేష్టల్లో కూడా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ప్రోటీనా కొలెస్ట్రాలా? అవును డార్లింగ్, రష్మి ఏంటి ఇందాక నుంచి నిన్నే చూస్తుంది? మరి అత్యాశకు పోవద్దు. జామ పండు ఫస్ట్ ఎవరికి దొరికితే వాళ్ళే కొరుక్కోవాలి. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీరు లేచి అలా వెళ్ళిపోతున్నారు. దెబ్బకి నేను డైలాగ్ మర్చిపోయాను. ఎండాకాలంలో ఎండ, నా చేతిలో కండ చాలా చాలా డేంజర్ తెలుసా? ఇంకా దించండి. దించుదామని ట్రై చేస్తాను. పెక్కు పట్టేసింది దిగట్లేదు ఇందాల నుంచి. అబ్బో, మీ అమ్మ జనాలు ఇటు వస్తున్నట్టున్నారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ పెళ్లి చేసుకుందాం. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను,
సార్ మీరేరా డాన్స్? ఈ స్టెప్పులు అప్పుడు నాకు వర్కౌట్ అవ్వట్లేదు శివారెడ్డి. స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది సార్. బుద్ధి లేదు నీకు? పిల్లకి ఎగ్జామ్ ఉంది కదా, 10th క్లాస్ నడుస్తున్నాయి కదా, పొద్దున్నే కూర్చుని తీసుకొచ్చే టైమింగ్ ఇది. నువ్వంటే అలిసిపోయావు చూడు, పాప కూడా ఎలా అలిసిపోయింది. ఏ శివారెడ్డి? అవును సార్. మా అమ్మాయి కాదు సార్, మీ ఇద్దరం ప్రేమికులు సార్. ఇదిగో అమ్మాయి ఇట్రా, ఇలా ఇవెంత? 5-10 వయసు ఉంటుంది. నాణ్య ఎన్ని ప్రేమించావు అమ్మా? మా ఇద్దరికి పెళ్లి చేస్తారో లేదో మీరు చెప్తాను. పెళ్లి ఈ వయసులో? సరే శివారెడ్డి లాటి ఇటీ నీవే. కొంచెం చెయ్యండి సార్. లేపు శివారెడ్డి. అమ్మా ముందే కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్, తర్వాత నిలబెడేస్తే అంతా బాగానే ఉంటుంది సార్. ఆడెక్కడే ఉన్నాడ్రా? మన అమ్మ దొరికిందే. నీ కొడుకు నా కూతుర్ని లేపుకొని వచ్చాడు, మర్యాదగా చెప్పు. పిల్లల్ని పెంచే పెంపకం ఇదేనా? 5-10 వయసు రాగానే సరిపోదు, పిల్లల్ని చక్కగా పెంచడం నేర్చుకోవాలి. సిగ్గుందా మొహానికి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? కొడుకుని కదిలేసి ఊరి మీద వదిలేయడం కాదు, పిల్లల్ని పెంచడం నేర్చుకో. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అత్తమ్మ. యాక్చువల్గా నాకు పెళ్లి అవ్వలేదు, పిల్లలు లేరు, నేనే స్వీట్ని తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళకు. వీళ్ళు ఇలా కొట్టేస్తుంటే కాపాడరా సార్ మీరు నన్ను? శివారెడ్డి వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోమన్నయ్యా. ఏంటి దీన్ని మాట్లాడుకోవడం అంటారండి? నలుగురు మీద పడి కొట్టేస్తున్నారు సార్ ఇక్కడ. నాకేదో ఇంట్లో ఘోరంగా ఉందని ఇక్కడికి వస్తే ఈడు ఇంకా ఘోరం చూపెడతాడేంది? మా పెళ్లి మీరు చేస్తారా చేయరా చెప్పండి. నేను చేయనయ్యా. నాకు అర్థమైపోయింది స్వీటీ, మన పెళ్లి ఎలాగ వీళ్ళు చేయలేరు. ఏ గుడికి వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుందాం. కారు ఎక్కడ పార్క్ చేసావు చూద్దాం పద. పదండి సార్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. బాగుంది కదండి? నీకు బాగానే ఉంది, మాకు లేదు. ప్రతి మగాడు పెళ్ళైన జీవితం ఇలాగే ఉండాలని కోరుకుంటాడండి. భ్రమ. ఇప్పుడు చూసినంత కళ అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను చెప్పుకోక్కర్లేదు, అదే బయట పడుతుందిలేండి. ఏం చదివేస్తున్నావు? బెడ్ కాఫీ పెట్టి తీసుకురారా అంటే ఇక్కడికి వచ్చి సోదేస్తావా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. నేను ఇక్కడే కూర్చుంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలా వద్దా? కుక్కర్ పెట్టావా లేదా? ఆల్రెడీ పెట్టాను. విజిల్ ఎవడేస్తాడు? విజిల్ కావాలంతే కదా. నన్ను చూసి విజిల్ వేస్తావా? అది కాదు, కుక్కర్. కొట్టండి కానీ లోపలికి వెళ్ళి కొట్టండి. పట్టుకెళ్ళండి రా శుభ్రంగా. సార్ ఎలాగని మీరు కాపాడాలి సార్. ఏమైందయ్యా? ఇన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇదే సార్ స్వచ్ఛదనం, ప్రేమికుడు, బాంపండు, జాంపండు ఏవో చెప్పాడు కదా. చాలా చెప్పేటప్పుడు ఏమైందా ఏ శివారెడ్డి? మీరు ఎలాగైనా సార్ నాకు విడాకులు ఇప్పించాలి సార్. విడాకులా? అప్పుడేమో పెళ్లి అన్నావు. అంటే నన్ను చంపేస్తున్నారు సార్. నీకు విషయం చెప్పనా? ఈ వయసులో నువ్వు విడిపోవడం కన్నా పైకి పోవడం చాలా ఈజీ. ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోండి సార్, మరి మీరు ఎలాగైనా మీరు నాకు విడాకులు ఇప్పించాలి సార్. విడాకులు అంటే ఇప్పటికిప్పుడు ఎలా ఇప్పిస్తావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడాలి. ఊరుకో అత్తమ్మ, పెద్దదానికి నువ్వు నలుగురు మధ్యలో ఇలా చేయి చేసుకోకూడదు తెలుసా అల్లుడి మీద. నన్ను కాపాడుతారో లేదో సార్ మీరు. శివారెడ్డి నేను వస్తానయ్యా, ఇంటికి వెళ్ళాలి. వస్తూ ఉన్నాను సార్, లేదంటే మధ్యలో నాగేడు వచ్చేసారు మళ్ళీ.
గిన్నెలు దోముకోవాలి, బట్టలు ఉతకాలి, ఎన్ని పనులు ఉన్నాయో. సార్ అంటే పసిపిల్లడిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? పసిపిల్లడువా? శివారెడ్డి రిజైన్ లెటర్ ఇంటికి పంపి. 60 ఏళ్ల వయసు వేసుకొని నీకు నేను అత్తని, నువ్వు పసి పిల్లాడివి, చిన్న కందువి నువ్వు. కంది కాదు పంది. నన్ను ఇన్స్పెక్టర్ గారు కాపాడలేరని తెలిసిపోయింది, నన్ను నేనే పట్టుకుని ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళాన్ని కొట్టాలనుకుంటే గుమ్మం బయటకు వచ్చి కొట్టకండి. వాళ్ళు తలుపేసి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎవ్వరికి చెప్పుకోలేము. వస్తా. గారు మొత్తానికి రాఘవ బాగుంది, అందరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. స్కిట్ చాలా బాగుంది. ఖుష్బు మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు స్కిట్ బాగుంది. ఒక చిన్న మెసేజ్ లాస్ట్ లో ఇచ్చారు మీరు. ఇలాంటి స్కిట్ మీరు చాలా చేశారు, చాలా చూసారు. ఇట్ వాస్ నైస్. సో జడ్జెస్ ఓవరాల్ గా వాట్ అబౌట్ ది స్కోర్స్? ఖుష్బు గారు, శివాజీ గారు. So judges, Rocket Raghava and team ke scores 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు పోయిన వాళ్ళు తిరిగి రారంట, కానీ ఇక్కడ వస్తున్నారంట. అదేంటి, ఎలా వస్తున్నారు అనుకుంటున్నారా? అయితే స్కిట్ చూస్తే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. మేమిద్దరం తోడల్లుళ్ళం. దేవుణ్ణి 2 కోరికలు కోరుకున్నాను రా. ఏంట్రా? ఒకటి తీర్చాడంతే. ఇంతకీ 2 కోరికలు ఏంటి? ఫస్ట్ కోరిక నాకు పేరు రావాలని, రెండో కోరిక రష్మికి పేరు రావాలని. మరి ఏ కోరిక తీరింది? నాకు పేరు రావాలని కోరిక తీర్చాడు. పాపం రష్మికి ఆయన చేసి పాపాలు అలాంటి మనం ఏం చెప్తాం చెప్పు. నీతో సమానంగా పేరు రానందుకు తన అదృష్టవంతురాలు. కారు కొంటానన్నా కొనలేదు. నా సంగతి వదిలే, నువ్వు కొంటాను కొనలేదు. తెలుసు కదా సార్, మా ఇద్దరికి ఒక మామయ్య సార్. వాడు ఆస్తి ఇమ్మంటే పెళ్లిప్పుడు నేను పోతాను కదా, ఆస్తి మొత్తం మీదే అన్నాడు. ఆడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఆస్తి వస్తుందా అని చూస్తాను. ఫోన్ వస్తుందండి. పోయాడు మామయ్య. హలో, అవునా? ఏమైందిరా? మన మామయ్య బకెట్ తన్ని తీసాడంట. అవును, కొత్త బకెట్ కొనుక్కోమను. బకీర్ తన్నేశాడు మీన్స్ మామయ్యకి ఏదో ఆటలోకి వచ్చి పడిపోయాడంట. హీ విల్ డై. లేదు లేదు, డాక్టర్ ఏమన్నాడంటే ఎప్పుడైనా పోవచ్చు, మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు రా. క్షణాల్లో తోడు ఉండాలి. అవునవును. అర్జెంట్ వెళ్దాం దాదా. అర్జెంట్ గా వెళ్తావా? దగ్గరే ఉండి మామయ్య కార్యక్రమాలన్నీ చూసుకోవాలి, లేకపోతే ఆడు బతికినా బతికేస్తాడు. అవునా? ఒక్క నిమిషం ఆగు. హలో, ఆ డప్పులు రండి త్వరగా. బాబు గొయ్యి తీసేవాడా నువ్వురా? మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నువ్వు గొయ్యి తీయాలి, మీరు డప్పులు కొట్టాలి, పూలు జల్లాలి, బాగా జల్లుతారు కదా. మీరు ఎంత పేమెంట్ కావాలంటే అంత పేమెంట్ ఇస్తాను, ఓకేనా? మీరు మాతోనే రావాలి, ఓకేనా? ముందుగా తీసుకెళ్ళిపోవడం బెటర్, లేకపోతే అక్కడ దొరుకుతారో దొరకరు. రండి 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 రండి. నమస్తే మేడం. నమస్తే సార్. అయ్యగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అంటే మొన్న వాళ్ళు డాక్టర్లు వచ్చి నన్ను చెక్ 3 నెలలు రెస్ట్. అయ్యగారు డైలాగ్ మర్చిపోయినని చెప్పొచ్చు, వాళ్ళు ఏమనుకోరు. నేను డైలాగ్ మర్చిపోయింది, వాళ్ళు గుర్తు పెట్టారా? మొత్తం నాకే అర్థమైంది, వాళ్ళకి అర్థం కదా అండి. కాదు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా బిడ్డలు అందరినీ చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంది. ఇంకా సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. మీ ఆరోగ్యం, చిన్నలుడు కూడా వచ్చేస్తున్నాడు. నేను బాగానే ఉన్నారా, కానీ మీరు ఎప్పుడు వచ్చిండ్రు, ఎక్కడ ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. కాదు మీరు ఎప్పుడు వచ్చిండ్రు, నా పరిస్థితి ఏంది, నాకు మనవాళ్ళు మనవరాలు. అయ్యో
లేరు ఏడ్చి వాళ్ళమ్మా రండి 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 దా 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 ఇగో మావయ్య ఏమైంది మాయ అయ్యగారికి? అయ్యా కొత్త చీర కొని ఇచ్చాడు అమ్మా, చూడకుండానే వెళ్ళిపోయాడే నా దేవుడా. యాడ దొరికింది సంతరా ఇదే? అయ్యా ఏమైంది అయ్యా అయ్యగారికి? అయ్యగారు అక్కడ ఇక్కడ కాదు, మీరే ఏదో ఒకలా బతికించండి అయ్యా, నాకేం అర్థం కావట్లేదు అయ్యా. అయ్యా నువ్వే బతికించయ్యా. నక్లీస్ కొనిస్తానన్నాడు. నువ్వు నన్ను చంపుతున్నావు. మాకు మాత్రం ఎవర్రా ఇది? కొనివ్వలేదయ్యా, బంగారం కొనిస్తానన్నాడయ్యా. బంగారం ఎవరన్నావా? ఎవర్రా ఇది? అత్తగారు ఉండాలి కదా, పోయిందిగా ఎప్పుడు. ఆ స్థానం ఇచ్చేశాడు. అంత గొప్ప స్థానం ఇచ్చాడా? ఎందుకు ఎవరేమిడా? పనిపిల్ల పనిపిల్ల. ఏం మాట్లాడుతున్నావురా? పని పిల్లకి అంత పెద్ద స్నానం ఇచ్చాడా? మేకప్ పిల్లనే వదలలేదు, పని పిల్లనే వదులుతాడు. అరే పాడు తీసుకురండి. పట్టు 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 పడండి. బెడ్ మీద పెట్టారు, దుప్పటేదిరా మర్చిపోయారు, చల్లి పెడతాంది. ఇది మంచం కాదురా ముసలోడా, పాడా. ఎవరు పోయారు? ఎవరు పోలే, నీ పెళ్లి కార్యక్రమాలు చేద్దామని మేమే డప్పులు గిప్పులు అన్ని తీసుకొచ్చాం. అవునా? నేనంటే ఎంత ప్రేమ నేనంటే పడండి పడండి లేవు. డప్పులు ఎందుకు అరేంజ్ చేశారు? మనవాళ్ళు మనవరాళ్ళు రాలేదా అని. చిన్ననుడి గారు మామయ్య గారు నాడు తీసుకెళ్ళండి చెప్తా. ఇది నీదే ఫంక్షన్, పెళ్లి రోజు ఫంక్షన్ అని చెప్పేసి. చాలు చాలు చాలు, ప్రేమ చాలే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ వెళ్ళాలి. సరే పో పో పోయిరా. ఎక్కడికి? వాష్రూమ్ వెళ్ళి వస్తా. చాలా తొందరగా వెళ్తున్నాడు. 2 గంటల నిమిషాలు ఏ స్పీడ్ తోనే? నీకంటే రష్మియా ముందెళ్ళుద్దిగా. ఏందిరా ఈడు పోయేటట్టు కనిపించట్లేదు. అర్థం కావట్లేదు. ఆస్తి అంతా ఎలా వస్తుంది? నాకు సో మెనీ వర్క్స్ ఉన్నాయిరా, నేను వెళ్తా అర్జెంట్ గా. వెళ్ళు, దాన్ని ఉంది ఆస్తి మొత్తం నా పేరు మీద రాపించుకున్నప్పుడు. వద్దు, U50 I50. ఇది ఏంట్రా టైం అవుతుంది మామయ్య. టైము ఆల్రెడీ 4 గంటలు అవుతుంది. నాకు ఎపిసోడ్ అయిపోయింది. వస్తున్నాడు వస్తున్నాడు. అయ్యగారు పోయారయ్యా, ఉంగరం రావట్లేదే. ఇట్ట తయారయ్యేవే మీరంతా. పోయినోడు తిరిగిరాడు. లేచేలోపై మనం పాట చేసేది. ఎప్పుడు పడితే అప్పుడు సత్తాను ఒకడమే. అమ్మా అమ్మా లేస్తా లేస్తా. అటు పోయినోడు తిరిగిరాడు కదా, అటు రండ్రా పట్టు పట్టు. ఒరే ఏమైందిరా? మీరు ఏం చేస్తాన్రా? నువ్వు నేనున్నా. చచ్చినోడు నేను ఎప్పుడు చచ్చాన్రా? పడుకో. అరే నేను
చనిపోలేదు కదరా. ఐ హావ్ సో మెనీ వర్క్స్, ల్యాప్టాప్ వర్క్స్, సాఫ్ట్వేర్ వర్క్స్, ఇమిడియట్ వర్క్స్. ఓకే, ఐఎమ్ గోయింగ్. ఆసుపత్రి నేను తీసుకుంటా. మరి లేకపోతే ఏంద్రా? 50-50. పాపం తడుచుకున్నట్టున్నాడు. మామయ్య జోకులేసాడు మిమ్మల్ని నవ్విద్దామని. బట్ నవ్వురాలా అంతే. మీరు పాత జోకులు వేస్తారు, కొంచెం ట్రెండ్ అవ్వండిరా, అంత మారిపోయింది. అయ్యో మామయ్య వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏం చేస్తున్నా? ముసలాడైపోయా కదా, నడవలేకపోతున్నా. నడవలేకపోవడమే కాదు మామయ్య, వాడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? వై యూ విల్ డై, వై యూ విల్ డై. ఏమంటున్నాడు? ఏమనట్లేదు. వాడికి అయ్యో వీళ్ళు బతుకుతే నా ఆస్తి రాసిచ్చి. స్కిట్ లో ఎండ్ లో మీరంతా పోయారు. మరి స్కిట్ పరిస్థితి ఏంటో చూద్దాము. శివాజీ గారు కాన్సెప్ట్ ఓకే, అందరూ బాగానే చేశారు. ఓకే, గుడ్ లక్. ఖుష్బు మ్యామ్. రమేష్ గారు, రాజు గారు, మీ టీం అందరికి నిజంగానే సూపర్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇలాంటి ఉండాలి. జడ్జెస్ ఓవరాల్ గా స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు. జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు మన రామ్ ప్రసాద్ ఆటోలోకి కొత్త ప్యాసింజర్ వచ్చాడంట. మరి వీళ్ళిద్దరు కలిసి చేసిన కామెడీ జర్నీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. ఏంటన్నది? చేతికి తెచ్చుకోవాల్సిన వాచ్ మెడలో వేసుకున్నావు. ఎప్పుడు డైరెక్టర్ అన్నాడు కొత్తగా ఆలోచించాలరా. ఇప్పుడు చూడు, నన్ను చూడలేదు, నా క్రియేటివిటీని చూసావు. డైరెక్టర్ ఎప్పుడు కొత్తగా ఆలోచించాలని చెప్పి వాచ్ దీనికి వేసుకున్నాగా. జడ్జీలు కూడా అలాగే ఆలోచిస్తారు. ఈ skit కి. ఆ బ్యాగ్ అందుకోరా. ఏం సార్ ఇంత వెయిట్ ఉంది? స్క్రిప్ట్ లో వెయిట్ ఉండాలని చెప్పి రాయలేదు సార్, నేను 2 రాళ్ళు. పర్ఫెక్ట్ ఆటో అమ్మా ఇది. ఇదే మిస్ అయ్యాం. ఈ సీను ఇందులో రాయి మళ్ళీ. అదేంటి సార్ మళ్ళీ రాపిస్తున్నారు? ప్రొడ్యూసర్ సీన్ బాగుంది, కొంచెం కొత్తగా రాయమని చెప్పాడు. మళ్ళీ దాన్ని కాపీ కొడుతున్నాం కొత్తగా. కొత్తగా అంటే మళ్ళీ రాయమని, మార్చి రాయమని. మనం అదే రాస్తాం. రే వెళ్ళరా. ఆయన కెమెరామ్యాన్. ఓహో, పెద్ద పెద్ద సినిమాలు, బాహుబలి, పుష్ప లాంటి సినిమాలకు చేశాడు. దానికి కెమెరామెన్ వేరే వాళ్ళు కదా. వేరే వాళ్ళే సార్, వాళ్ళు తీసిన సినిమా థియేటర్లు పడుతుంది కదా, నేను దాన్ని పైరసీ చేస్తా. నా టేకింగ్ బాగుందని ఈ సినిమాకి పెట్టారు. ఇంతకుముందు ఏం చేసావు? ఎవరితో చేసావు? రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర చేశా. ఆర్జీ గారు చేసావా? ఎందుకు మానేసా మరి? ఆయన మానేమనిలే. ఆర్జీ గారు చేసావా? అవును. ఎందుకు మానేసావు? ఆయనే తీసాడు. ఏ? ఆయన దాగే ఓడగా సగం నేనే దాగేస్తున్నాని. ఇదంతా కాదు సార్, అసలు హీరో ఎవరు, హీరో ఎవరు చెప్పట్లేదు. అరే ఈ స్టేజ్ కి సర్ప్రైజ్ రా. మామూలు ఉండదు బాబు, మంచి మ్యూజిక్ వేసుకోండి. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. ఎవరా అది? హీరో రాకముందే బ్లాస్ట్ చేశాడు. రే ఆడే హీరోరా? ఈడు హీరోనా? హీరో ఈడే, ప్రొడ్యూసర్ ఆడే. ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అయ్యాడు. అంతకుముందు ఏం చేశాడు అసలు? పెద్ద లక్ష్మి, చిన్న లక్ష్మి, గరేజ్ లక్ష్మి, దంపుడు లక్ష్మి, 360 బుర్రకథలు ఆడినయ్యా నేను. ఏం సార్ లక్ష్మిలో అందరూ? మనోడు బుర్రకథ బాగా చేస్తున్నాడులే. సాయంత్రం 6 గంటలకు స్టేజ్ ఎక్కితే తెల్లారికి వరకు ఆడేసి దొల్లగొట్టేస్తాం, విరగ తీసేస్తాం అనమాట. మామూలు ఉండదు పర్ఫార్మెన్స్. చూస్తా కదా. ఈడేవాడు సార్ అసిస్టెంట్ సార్. మీకైనా బాగున్నాడు. మరి నువ్వెందుకు అసిస్టెంట్ గా చెప్తున్నావు? ఇంత ముందు ప్రొడ్యూసర్ గా నేనే హీరోగా సినిమా చేశానండి, అప్పటి నుంచి ఇలా అయిపోయాను. సరేగానే మీకు క్యారీ ఆన్ పెట్టాం, డ్రెస్ చేంజ్ చేసుకోనండి సార్. క్యారీ ఆన్ థియేటరా? సరే, నాకు అర్థమైందిలే. వచ్చేలాగా మొత్తం సీన్ రెడీ చేసుకోండి, మానిటర్ చెక్ చేసుకోండి. డైరెక్టర్ యారమేన్ అన్నావు, ఇది అన్నావు, బస్సులో కొంత లోపలికి వెళ్తే సీట్లు లేవు, కండక్టర్ లేడు, అసలు ఏంటది? పేటు కూడా లేదు, ఏ ఊరు వెళ్తుంది అది?
క్యారీవెన్ అంటే బస్సే సార్, అది మీకోసం ఫ్రెష్ అవడానికి పడుకోవడానికి మాత్రమే, అంతే. ఓ అలాగా. గ్రీన్ టీ తాగండి కొంచెం. ఒరే టీలో మైక్ సంచే చెప్తా బెట్రా. ఒరే అది గ్రీన్ టీ రా, లోపల సంచి ఉంటది. అవునా, అందుకోరా కప్పు. మరి ముందు చెప్పబెట్టి నాకు డైరెక్టర్ తాగిరా. సీన్ లోకి వెళ్ళిపోదాం సార్. ఇవన్నీ కాదు బాబు, కొంచెం సినిమా అంటే కొంచెం ప్రాపర్ గా చేయాలి, స్టేజ్ లా కాదు, ఎరగ తీసి పెట్టాలి. అదేందా ఆ హీరోయిన్ రమ్మని చెప్పింది. ఏ హీరోయిన్ ఎంట్రీ. మీ పెర్ఫార్మెన్స్ చూడడం కోసం పాత టీం వెళ్తున్నారు సార్. ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తాను, ఒక 10 రూపాయలు ఎక్కడ ఇస్తే బొంబాయి నుంచి తేవచ్చు కదా, ఏటి తెలగొంది. ఆ 10 రూపాయలకి వచ్చింది, అందుకే తీసుకొచ్చేదండి. ఇంతకు ముందు ఏడ్ చేసింది ఏంటి? నేను చాలా చేశానండి. చాలా అంతే. అవన్నీ చెప్తే మీరు సినిమా వదిలే సరిపోతారు. ఈ సినిమాకు ముందు ఏ సినిమాలు చేసావు అంటున్నాను. చాలా సినిమాలు చేశాను సార్. సో సీన్ చెప్పి చాలా అర్థమైపోయింది. అర్థమైపోయింది. హీరోయిన్ అలిగింది, చిన్న బొంగుమూతి పెట్టుకుంది, మీరు ప్రేమకి వెళ్ళి అమ్మని కొంచెం బొజ్జగించాలి అంతే. డబ్బులు ఇవ్వలేదు నువ్వు. సార్ క్లాప్ కూడా కొడతాను, మీరు వెంటనే వెళ్ళిపోతారు. రెడీ. అమ్మాయి బొంగమూతి పెట్టుకుందా, ఎలాగ నడుచుకొని మీరు ఎందుకు అమ్మ అలుగుతాను? నేను అలుగుతా. ఓషే నీకు నచ్చలేదు. ఏమనుకోను, గోరిపోతు మాకు వేసుకోండి. సార్ మీరు ప్రొడ్యూసర్ గానే ఎయిట్స్ అలా మ్యాన్ హ్యాండిల్ చేస్తారేంటి? నాకు చెప్పింది ఒప్పుకోదండి, నేను చెప్పింది ఒప్పుకోయా, నీ చెప్పింది ఒప్పుకో. మీరు దేనికి ఒప్పుకోమంటున్నారు? దేనికి ఒప్పుకోమంటారు నువ్వు? నేను ప్రేమగా దేనికి ఒప్పుకోమంటారు నువ్వు? దాన్ని మీరు ఇలాంటి కొంచెం కూల్ రిలాక్స్ అవ్వండి. అర్థమైందా? దేనికోసం ఒప్పుకోదు అసలు. ఇంకా మీరు గుండె ప్లస్ డాన్స్ అర్థమైందా? ఎరగదీసి పెట్టండి. నీకు అర్థమైపోయిందా? ఆ విధంగా మాయల పెక్కిన వాడు ఆ రోజు 7 స్తంభాల గదులకు ఎలా వెళ్ళాడమ్మా అంటే మంచిదే, నీ ఊరు మంచిదే, నీ నడక మంచిదే, నీ వైలు మంచిదే, వాళ్ళమ్మా ఆడవే సార్ నాకు ఇలాంటి పాటలు నచ్చవు సార్. ఎలాంటి పాటలు వద్దు సార్. మరి మాకు ఏ పాడుతా బాస్? మీకు వచ్చి కానీ ప్రొడ్యూసర్ మీరు ఇలాంటి పాటలు పెట్టకూడదు సార్. మనకు వేరే కాదు ఇవన్నీ కాదు కానీ ఆ విలన్ తీసుకొచ్చి ఫస్ట్ రమ్మను ఆడికి 2 పడిపోతాయి. ఏట్రా పచ్చగొడ్డ, ఏంట్రా ఎర్రగొడ్డ? బాగున్నారా? ట్రైన్ వెళ్ళడానికి నువ్వు, ట్రైన్ ఆపడానికి నువ్వు, ఇద్దరు. మనం డైలీ చెప్తాడు, దానికి జస్ట్ రియాక్షన్ ఇవ్వండి, తర్వాత మీ డైలీ. రాయలసీమ అర్థమైందా? రాయలసీమలో చెప్పాలి అంతే. నీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా. ఏట్రా నువ్వు నీళ్ళు ఏదో ఆగట్లేదా ఏంటి? ఏంట్రా ఏ స్లాంగ్ ఇది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈడు ఎలా కాదురా, ఇదిగో వేసేస్తాను రా. ఏసా, అది నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు. ఏసీరా, నువ్వు ఎప్పుడు మాట మీద ఉండవు కదా, ఇందా నుంచి చెప్తున్నావు. మంచి డైలాగ్ చెప్పండి సార్ అడిగి. ఒరే వీర రాఘవరెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మూత మీద ఉన్నది మీసమైతే తొడగొట్టు చెబుతున్నా, నిలదీసి అడుగుతున్నా, తమ్ముంటే నరకరా లేత ఇల్లాలి మంగళ పూసల సౌరుకు నైవుల్లో. ఎవడు పద్యలాడి చెప్పుకున్నాడు ఏంట్రా ఇది సినిమా షూటింగ్ రా. ఈ సీన్ తీసి ఆ క్లైమాక్స్ మరణ సెంటిమెంట్ పెట్టండి. అమ్మ చావు బతుకులు ఉంది, వెళ్ళి కొంచెంసేపు ఏడండి. యాక్షన్ చెప్పగానే ఎమోషన్ సీన్ తీసేయాలి. థియేటర్ మొత్తం ఏడ్చి పాడుకో. వాళ్ళందరూ చూసారా, వాళ్ళందరూ ఏడాలి. అక్కడ ఆల్రెడీ చాలా మంది ఏడుస్తున్నారు. అమ్మ చచ్చిపోతుంది. ఏమైంది నీకు? వీడు చంపేసాడట్టున్నాడు. ఏరా సీనాలకు వచ్చింది. ఈ కెమెరాతో నాకు షూటింగ్ చేయడానికి రాదు సార్, అది పైరసీ కదా. సెల్ ఫోన్ తో అయితే బాగా తీస్తాను సార్. ఎంతసేపు షూట్ చేయలేదు నువ్వు? చేయలేదు సార్. ఏవి రికార్డ్ చేయలేదా? అవును రా, సినిమాకి 25 కోట్లు పెట్టాను, హీరో నానే, డైరెక్ట్ రాడు. పైరసీనా? నీకు ఈ కెమెరా వేస్ట్ రా బాబు. పైరసీ తీస్తావు నువ్వు?
నువ్వు డైరెక్టర్ హీరోయిన్ వేసుకొని వెళ్ళిపోచ్చింది పద కన్నె పెట్టరు కన్ను కొట్టరు శంకర్ గారు వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ అండి. సో జడ్జెస్ శివాజీ గారు ఎలా అనిపించింది స్కిట్? హాయ్ శంకర్. హాయ్ అన్నయ్య. బాగున్నా గురు? బాగున్నానయ్య. నైస్. రామ్ ప్రసాద్ మొత్తానికి మళ్ళీ నేను తీసుకొచ్చాడు, చాలా హ్యాపీ. మీరు రావటం చాలా బాగుంది. శంకర్ వచ్చాడు కాబట్టి బాగుంది. వెల్కమ్ బ్యాక్ అండ్ కీప్ రాక్. ఖుష్బు మ్యామ్. శంకర్ గారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జబర్దస్త్. ఆటో రామ్ ప్రసాద్, ఇట్ వాస్ నైస్. ఈ రీలాంచింగ్ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ శివాజీ గారు. ఖుష్బు మ్యామ్. The judges Auto Ram Prasad and team ki iche scores 19 out of 20. All right, so మన Friday segment end అయ్యేసరికి scores వచ్చి నాన్ స్టాప్ నూకరాజు and తాగుబోతు రమేష్ team 17 out of 20. Auto Ram Prasad and team 19 out of 20. Rocket Raghav and team 18 out of 20. A total of 54. ఇక్కడ గొప్ప ఫిలాసఫీ ఉంది. ఏంటి? 17, 18, 19 అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అలా వెళ్ళి గెలవాలి. ఎప్పుడయ్యా పైకి వెళ్తారు మీరు? ఏ పైకి అన్నారు మీరు? సరదా శుక్రవారం టోటల్ స్కోర్ ఆఫ్ 54. సో సరిపోతా శనివారం 54 వీల్ స్కోర్ చేసిన స్కోర్స్, మీ టార్గెట్ వచ్చి 55. మరి ఏంటి పరిస్థితి? రెడీయా? మరి ఇదే కాన్ఫిడెన్స్ తో ఈ ఎపిసోడ్ కి బై బై చెప్పి రేపు మళ్ళీ సరిపోతా శనివారం ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ హ్యాపీ వీకెండ్, బై బై.